హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ కల్వా సుజాత గారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ మేడం ఎక్కడ పోయినా వీడియోస్ అయితే ఫుల్ ట్రోల్ అయితే అసలు మేడం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి జోష్ వస్తుంది అనమాట. సో నాకు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా క్వశ్చన్సే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి యాంటీ అంటే ప్రతి ఒక్కరు మొన్నటిదాకా బీజేపీ అంటుంటే ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ సెకండ్ పొజిషన్ మాకు కాంగ్రెస్ అన్నప్పుడు మొన్న ఏదైతే కేసీఆర్ మీటింగ్లో కూడా మనకు తెలిసిందే. సో వాళ్ళకి సెకండ్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మన దగ్గర మేడం ఉంది, మేడం మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అనిల్, బాగున్నావా? బాగున్నా మేడం. ఎలా ఉన్నారు మేడం? గుడ్ మేడం. నిజంగా నాకైతే చాలా కన్ఫ్యూజన్ ఉన్నా మేడం. ఎందుకు? నాతో పాటు తెలంగాణ ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అసలు లేదు 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 అన్న టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు మాకు సెకండ్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఏ విధంగా చూసుకోవచ్చు మేడం? అంటే కర్ణాటక ఎలక్షన్స్ మీకు ఒక ఊపినిచ్చినాయి అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మీడియా ఛానల్కి నమస్తే. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. లేదు లేదు అని వాళ్ళు చెప్పడం కాదు కదా, ప్రజలు అనాలి. ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకోవడం గొప్ప కాదు. నన్ను నువ్వు పొగిడినో అది నీకున్నటువంటి అభిమానం అనుకుందాం. కానీ నన్ను నేను పొగుడుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఎవరు లేరు, కాంగ్రెస్ లేదు, బీజేపీ ప్రత్యామ్నాయం అంటే బీజేపీని ఎత్తే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్కి ప్రజలు గుణపాఠం నేర్పించారు. మనం మొన్న చూసినాం. వాళ్ళిద్దరు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ నెత్తి నోరు మొత్తుకున్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళిద్దరూ అంగబలం అర్ధబలం చూపించారు. మీడియాను కూడా మోస్ట్లీ నేను నిజంగా చెప్పాలి అని అంటే పెద్ద పెద్ద ఛానళ్ళు, కొన్ని వాళ్ళ చేతి గుప్పిట్లో ఉన్నటువంటి ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్క లైన్ కూడా స్క్రోలింగ్ కూడా చూపించడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరిని ఎందుకు చూపించారు చెప్పండి? అంటే నేను మాట్లాడేది నీకు నచ్చట్లేదు అంటే డెఫినెట్గా నేను నీకు లైన్లో ఉన్నానే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం నచ్చలేదు అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని కొడుతుంది అని కేసీఆర్కి తెలుసు. కానీ మిత్రపక్షంగా బీజేపీని చేసుకోవాలని కాస్త లేపే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రాయంలోనే తన బిడ్డను రక్షించుకోవడానికి, అది లేపడం కూడా ఎందుకు, బిడ్డను రక్షించుకోవాలి. బిడ్డను రక్షించుకున్నాడు, పని అయిపోయింది. పని అయిపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు లోపల ఒకటే అని బీజేపీ నాయకులు చెప్తుర్రు. నిన్న చూసిండు కదా జిట్టా బాలకృష్ణ గారు 10 పాయింట్లు రేజ్ చేసిండ్రు. ఏ ఒక్క పాయింట్ కన్నా దమ్ము ఉంటే నా సమాధానం, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడిగాను. ఆయన ఇంకా కాంగ్రెస్లోకి రాలేదు, కానీ బీజేపీ బీఆర్ఎస్ మీద ప్రశ్నలు సంధించిండు. మరి దానికి సమాధానం ఇప్పటిదాకా చెప్పలేదు. 4 రోజులు అవుతుంది. ఎందుకు చెప్పలేదు అంటే ఆ పార్టీలో నుంచే బయటికి వచ్చి మాట్లాడుతున్నారంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి సమాచారం ఉండే మాట్లాడుతున్నారని మనకు తెలిసినటువంటి విషయం. కాంగ్రెస్ బయట నుంచి చెప్తే మీడియా చూపించదలుచుకోలేదు. 2 కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలు చెప్పదలుచుకోలేవు. కాబట్టే కాంగ్రెస్ లేదు అని చెప్పే ప్రయత్నంలోనే వాళ్ళు తోకున్న గుంతలో వాళ్ళే పడుతుండ్రు. ఇప్పుడు నాకు మాట అన్నాను, కన్ఫ్యూజ్ అర్థమైతలేదు అన్నావు. మేము చెప్పిన మాట ప్రజలకు ఆనాడు అర్థం కాలేదు. ఈరోజు అర్థమయ్యే కన్ఫ్యూజ్డ్ నుంచి బయటపడుతుండ్రు ఇప్పుడు ప్రజలు. అంతే అంటారు 100% అంటే ఏంది బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ మీద విరుచుకుపడుతుంది, కాంగ్రెస్ పొద్దుమూకుల వాళ్ళిద్దరూ ఒకటి అని చెప్తుంది. కాదు, కాంగ్రెస్కి ఏం లేదు కాబట్టి విరుచుకుపడుతుంది అని కేసీఆర్ చెప్పిన మాటలు విన్నారు వాళ్ళు కొంత స్థాయి వరకు. మీడియా ఎట్లా చెప్తే అట్లనే కదా యాక్చువల్లీ అట్లా చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇక అందులో నుంచి కొంతమంది నాయకులు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ప్రజలు అవును కాంగ్రెస్ చెప్పింది నిజమే, బిడ్డను అరెస్ట్ చేయలేదు, మునుగోడు ఎన్నికలప్పుడు రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేయించడంలో కేసీఆర్ హస్తం ఉంది. ఈరోజు నేను చెప్పదలుచుకునేది నా మనసులో భావన, ఇది ప్రజల భావన, నా పార్టీ భావన కాదు, నా మనసులో ఉన్నటువంటి భావన నేను వ్యక్తపరుస్తున్నా. ఈరోజు ఈటెల రాజేందర్ కూడా నన్ ఆఫ్ బీఆర్ఎస్ అంతే 100%. ఆయన బయటికి రాకుండా కట్టుదిట్టం చేసినటువంటి కేసీఆర్ చూడండి మీరు. ఆయన మొన్నటిదాకా బయటకు వచ్చే పూర్తి స్థాయిలో బయటకు వచ్చేద్దాం ఇంకా లాస్ట్ మినిట్ అనుకున్నారు అందరు. ఆ సమయంలో కట్టడి చేసి ఇమీడియట్గా బండి సంజయ్ని తీసేసి ఆయనకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఆయనను పెట్టుకున్నాడు కిషన్ రెడ్డి. అఫ్కోర్స్ అప్పుడే అందరికి అర్థమైపోయింది. చెప్పకనే పూర్తి వివరంగా వడ్డించి విస్తరాకు చేతిలో పెట్టింది బీజేపీ బీఆర్ఎస్కి. బీఫామ్లు కేసీఆర్ జేబులో ఉన్నాయి ఇప్పుడు బీజేపీవి. కాబట్టి ఇప్పుడు ప్రజలు క్లియర్గా అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని రకాల కుయుక్తులు చేసినా ఏదో పనికిరాని కొంత స్క్రాప్ని తీసుకొని వచ్చి బీజేపీ 2 రోజుల నుంచి
జాయినింగ్స్ కార్యక్రమం అని పెట్టి మైండ్ డైవర్షన్ చేసి ఇవన్నీ ఏం చేసినా కూడా ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు ఇంకో 3-4 నెలల్లో ఎన్నికలు అయిపోతాయి కూడా, ఇంకా డిసెంబర్ లోపల పటాపంచలు అయిపోతే ఇద్దరు దోస్తాన్ని ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందని. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు మీరు. అయ్యో అంటే ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ మనిషి అంటారు మీరు. నేను నా సొంత అలాంటి మనిషి ఏదైతే పార్టీ నుంచి మంత్రి పదవి అవన్నీ వదిలిపెట్టుకొని ఎలా బయటకు వస్తుంది మనం కూడా ఆలోచించండి మీరు. మంత్రి పదవి ఆయన వదులుకోలేదు అంటే మీరు అంటున్నారు కదా కేసీఆర్ సస్పెండ్ చేసినట్లు యాక్టింగ్ చేసాడు. అంటే ఒక మంచి వ్యక్తిత్వం చంపుకొని ఇలాంటి యాక్టింగ్ కూడా చేస్తారా? ఎందుకు చేయరు అంటున్నాను. బీజేపీ లూఫోల్స్ అన్ని కేసీఆర్కి అందిస్తున్నాడేమో అంటే ఒక మంచి పైన నిందలు నేను అనుకోవడము. ఒకవేళ అది కాకపోతే ఇంకో యాంగిల్ కూడా ఉంది. బీజేపీ చెప్తేనే ఈయనను సస్పెండ్ చేసి ఉండొచ్చు. అంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? నేను నా అభిప్రాయం అని చెప్పినా, నా అభిప్రాయం నా అంతర్గతంగా ఇది నాకు మాత్రమే నా ఒపీనియన్ అని చెప్పిన. నేనేం కాంగ్రెస్ ఒపీనియన్ చెప్పలేదు, పబ్లిక్ పోల్ అంటే నేను ఇంతకు ముందు ఊహించినవన్నీ కరెక్ట్ అయినాయి. నేను ఊహించినవన్నీ కరెక్ట్ అయినాయి అంటే కొన్ని సందర్భాలను బట్టి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి పడతలేదు, ఈటెల రాజేందర్కి ఎక్కడ ప్రెసిడెంట్ పదవి ఇస్తారో అనుకుంటే కేసీఆర్ భయపడ్డాడు. మళ్ళా గిట ఒకవేళ ఆ యాంగిల్ రాంగ్ అయితే ఈ యాంగిల్లో నేను చెప్పేది, ఒకవేళ ఈటెల రాజేందర్కు గనక అక్కడ అధ్యక్ష పదవి వస్తే కేసీఆర్ కేకు మేకవుతాడు. బీజేపీ మాట కూడా వినకపోవచ్చు, ఆయన ఇంకా కేసీఆర్ మీద ఫైర్ కావచ్చు. ఈటెల రాజేందర్ అక్కడనే ఉండాలి, ఆయనకు ప్రెసిడెంట్ పదవి దక్కొద్దు, బీజేపీ ఆయన చేతిలో ఉండాలి, కిషన్ రెడ్డి దానికి ఎవరు అధ్యక్షుడు అవ్వాలి. ఏముంది కేసీఆర్ పంట పండినట్టే కదా. మరి లేకపోతే ఈరోజు ఉటావుటిన నిన్న నాకు తెలిసినటువంటి కొంతమంది బండి సంజయ్ ఆడ అమిత్ షాతో అడిగితే ఇప్పుడు ఎందుకు ఉటావుటిన నన్ను తీసేసిండ్రు ఎందుకు అనంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడొద్దు, దీని గురించి ఏం మాట్లాడొద్దు, అదంతా విషయం వేరే అని చెప్పిండంట. ఏందా వేరే విషయం? ఒక అధ్యక్షునికి ఎందుకు తీస్తున్నారో కూడా ఆయన తప్పేంటో కూడా తెలియకుండా తీసేసేటంత జరుగుతుంది అంటే వెనకలేదో జరిగినట్టే కదా. కేసీఆర్ వారం రోజులు పోయి ఢిల్లీలో ఉన్నాడు, ఆ తర్వాత ఇమీడియట్గా కేటీఆర్ పోయి ఢిల్లీలో ఉన్నాడు. ఇవన్నీ ఒక్కదానికి ఒకటి సింక్ కావట్లేదా? ఒకవేళ ఈటెల రాజేందర్ బయటకు వచ్చిండే అనుకుందాం, ఒకవేళ కేసీఆర్ మనిషి కాకపోతే, రెండు చెప్పిన ఆప్షన్ నేను పూర్తి స్థాయిలో నా ఆలోచన అవగాహన, ఒకవేళ సడన్గా ఆయన బయటికి వచ్చేసిండే అనుకుందాం, ఇంకా ఆప్షన్ వేరే ఏం లేదు కదా ఆయనకి. ఒకవేళ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యి ఆత్మగౌరవంతో దెబ్బతిని బీజేపీలోకి పోయి ఉంటే అనుకుంటే గనక ఇప్పుడు పోతే బీజేపీలో నుంచి బయటకు వస్తే టీఆర్ఎస్లో పోలేడు, ఇంకేది పోతాడు, ఎంఐఎం పోతాడా? పోలేడు. ఇంకేముంది ఇక్కడ? ఇండిపెండెంట్గా కొత్త పార్టీ పెట్టుకొని ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాడా? అవ్వలేడు. ఈ అన్ని ఆప్షన్స్ చూస్తే కాంగ్రెస్లోకి వస్తాడు. అక్కడ ఒక సెకండ్ క్యాడర్ అని నేనే చెప్పుకున్నాడు, కారుకు నేను కూడా ఓనర్ అని చెప్పుకున్నాడు, డెఫినెట్గా కాంగ్రెస్లోకే వస్తాడు. కాంగ్రెస్లోకి రాకుండా కట్టుదిట్టం చేసిండేమో బీజేపీతోని కుమ్మక్కయ్యి, ఇక ఆయనకి ఏదో గాలం వేసేసి ఈయనని బండి సంజయ్కి ఈయన పడకపోతే బయటికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు ఈయనని తెచ్చిపెట్టారంటే ఇద్దరు కలిసి పని చేసుకోండి అన్నట్టే కదా.